మీరు ఆపుకుంటారు. తప్పు చేసావా, ఉప్పు చేసావా, నీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ నీ టైం అయిపోయింది. ఓకేనా? స్వతంత్రంగా రిజైన్ ఇచ్చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి నీకేదో అవకాశం చూస్తాం. మీ పెద్దలు అందరి ముందే చెప్తాను, స్వతంత్రంగా రిజైన్ ఇచ్చిస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతోనే మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఇది వద్దండి భుజంగా ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేపెట్టండి అంటే రేపు నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ రెండింటికి ఎస్తాను అని నువ్వు చెప్పాలి. మిగతా ఏ దానికి నీ సమాధానం చెప్పే ఛాన్స్ లేదు. ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా, రెండోది ఎంక్వైరీ చేయించాలా. మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం వాళ్ళ ముందే నాకు ముందు లెటర్. ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకోవాలి. మరి నీకు మాట్లాడద్దని ఉంటుందా? అన్యాయం చేస్తాను, అందరూ నష్టపోయినా ఎంక్వైరీ చేయించాలి. నా వాళ్ళని అనుకోవడానికి నాకు ఇంకా ఎక్కడైతే అవకాశం కోరుతున్నాను కదా. ఎంక్వైరీ పెట్టింది. మరి ఇంకెవరు నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్పండి. పెట్టు అవకాశం నీకు చెప్తాను. అందుకే ఎంక్వైరీ పెట్టి అందుకే సార్ ఇంతవరకు నా వాళ్ళు అనుకున్నాను సార్. నేను అందరూ నా వాళ్ళు అనుకుని చేశాను. నేను నా వాళ్ళు నీ వాళ్ళు అయితే నచ్చాడు డబ్బు తినేద్దమ్మా. నా వాళ్ళు నీ వాళ్ళు నేను అక్కడ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసియండి, ఎంక్వైరీ పెట్టియండి సార్. నేనేం తప్పు చేయలేదు. నా ఎంతకు నేను రిజైన్ చేయడానికి నాకు తెలిసి నాకు ఇదే ఆధారము. ఊర్లో ఉండి నేను ఇంకేటి పని చేసుకోలేను. ఏ ఒక్కరికప్పుడు ఏ అన్యాయం చేశానంటే అది ఆ రామ మందిరం మీద ఆ నలుగురు సమక్షంలో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద చెప్పినివ్వండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.